నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బోయిల్ల చిరివెల్ల గ్రామానికి చెందిన మాధవ్, మనోజిని దంపతులు పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. దీంతో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైకును ఢీకొట్టిన కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలవడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి హైవే మీద ఒక ఫోన్ కాల్ వచ్చింది 12 గంటలప్పుడు. ఆ ఫోన్ కాల్ మీద మీరు రావడం చూసాను కనుక ఒక ఇన్నోవా ఒక 2 వీలర్ హిట్టించుకొని ఆన్ ది స్పాట్ 2 డెడ్ బాడీలు కలిగి ఉన్నవి. ఆ డెడ్ బాడీలు ఎవరైనా విచారించగా ఆత్మకూరు మండలం చెందినటువంటి బోయిల చెరువు గ్రామం చెందినటువంటి చవల్ల మాధవ, అతని భార్య మనోజిని గుర్తించడం జరిగింది. ఎవరైతే ఈ మృతులు ఉన్నారో వారు తన బిడ్డ స్కూల్లో ఉంటే చూసుకొని ఇంటికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఎవరైతే కారు డ్రైవర్ ఉన్నాడో అతను కడప నుంచి నెల్లూరుకు పోతూ ఉన్నాడు. కారు డ్రైవర్ నిద్రపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.